ఓకే. ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మరియు ఇక్కడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎంఎస్కేల ఆధ్వర్యంలో ఈ మధ్య వారం నుంచి ఈ పుంగనూరు పట్టణంలో చిన్నపిల్లలు పలంనేరు పట్టణంలో చిన్నపిల్లలను సంఖ్యలో పెట్టుకునేసి పిల్లల్ని వెనకంటి తీసుకుంటూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ భిక్షాటన చేస్తున్నారనేటటువంటి సమాచారం అందడంతో ఈరోజు ఇక్కడ ఈ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అన్ని రకాల డిపార్ట్మెంట్తో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళ దీంట్లో పనిచేస్తున్న సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎంఎస్కేలను కూడా తీసుకొని 3 గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని 3 ఏరియాల్లో ఈరోజు విజిట్ చేయడం జరిగింది, తనిఖీలు చేయడం జరిగింది. బజారు వీధి, ఎద్దుల సంత వీధి, బస్టాండ్, మరియు గుడియాతం రోడ్డు, అంబేద్కర్ సర్కిల్, మదన్పల్లి రోడ్లో ఈ అన్ని రోడ్లు, హాస్పిటల్ దగ్గర, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కూడా అన్ని టీమ్స్ వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ విధంగా భిక్షాటన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తనిఖీ చేయడానికి వెళ్ళాం. ఈ తనిఖీలో భాగంగా ఇక్కడ 4 తల్లులు మరియు 10 మంది పిల్లలు ఇక్కడ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళ యొక్క డీటెయిల్స్ అడిగితే కదిరి దగ్గర వాళ్ళ సొంతూరు అని చెప్తూ ఇక్కడ కొన్ని పనుల నిమిత్తం వచ్చినామని చెప్తూ భిక్షాటన చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఇక బడిఈడి పిల్లలైతే బడిలో పంపించాలని చెప్పని తెలియజేస్తూ చిన్నపిల్లల్ని ఈ విధంగా తిప్పడం వలన వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విధంగా చేసే నేరం కాబట్టి ఈ విధంగా చేయొద్దండి. ఈ విధంగా చేసేటట్లయితే తల్లిగా మీరు శిక్షార్హులు కాబట్టి మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేయకూడదు అని చెప్పనేసి అందరూ కలిసి వాళ్ళ మైండ్ సెట్ని మార్చడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఈరోజు ఇక్కడ అందరూ కలిసి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఈ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మేము ఇంకెప్పుడు చేయము, మా సొంత ఊళ్ళకి మేము వెళ్ళిపోతాం, మా పిల్లలందరినీ బడికి పంపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళ ఊళ్ళకి పంపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ తరఫున నేను సెక్టరల్ ఆఫీసర్ చిత్తూరు నుంచి మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున ఇక్కడ శివ అనేసి వీళ్ళ యొక్క స్టాఫ్, ఇక్కడ మండల పరిధిలో మండల విద్యాశాఖ అధికారి మరియు సిఆర్పీలు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇక్కడ నుంచి మేడం గారు విచ్చేశారు. వీరందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ఈ పలంనేరు పట్టణంలో ఈ విధంగా ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఏదైనా వచ్చారంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని వాళ్ళందరినీ కూడా కొంత చెప్పడం, బెదిరించడం కూడా జరిగింది. ఇక మేము రాము, మా ఊళ్ళకి మేము వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళ హామీ మీదట వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఊరికి పంపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నా పేరు శివశంకర్, సెలక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్కే జిల్లా బాలల పరిరక్షణ సమితిలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రకారము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎంఎస్కేలు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు పలంనేరు ప్రాంతంలో ఎవరైతే మదర్ విత్ చైల్డ్ బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేశాము. వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వగా వాళ్ళు ఏమంటున్నారంటే కదిరి నుంచి వచ్చాము అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి ఇలాగా ఎవరైతే
అబౌవ్ 5 ఇయర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించి చిన్నపిల్లలు ఎవరైతే 3 to 5 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ సెంటర్స్కి పంపించే విధంగా చూస్తున్నాము. ఎవరైతే 3 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి మిల్క్ కానీ ఎగ్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చూసుకుంటున్నాము. అక్కడ కదిరికి వాళ్ళని పంపిస్తూ అక్కడ కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు స్కూల్ వెళ్ళే విధంగా చూసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి హాలిడేస్లో ఎక్కువ శాతము పిల్లలపైన అఘాయిత్యాలు అంటే సెక్సువల్గా కానీ మానసికంగా ఫిజికల్గా కానీ అన్ని విధాలుగా కానీ వాళ్ళు హరాస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఎంఎస్కేల ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా చైల్డ్ లైన్ వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడినప్పుడు వాళ్లకు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునేదానికి ఏం చేయాలి, అవన్నీ కూడా సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అవన్నీ వాటిపైన కూడా మేము ఇస్తున్నాము. అదేవిధంగా బాల్య వివాహాలు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 31 మరియు 39 జీవో నెంబర్లు ఇష్యూ చేశారు, ఆ జీవో నెంబర్ల ప్రకారం ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా చూసుకునే విధంగా చూసుకుంటున్నాము. వీటిపైన కూడా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ.